హలో గైస్, ఈరోజు మనం మళ్ళీ ఒక కొత్త వీడియోగా వచ్చేసాము. ఎక్కడైతే చూడొచ్చు, నేనైతే మన నార్మల్ కంప్యూటర్లో ఎలాగైతే ఈజీగా పీసీ గేమ్స్ ఆడాలో చెప్పబోతున్నాను. అయితే చాలా ఈజీ గైస్. ముందుగా మీరైతే మీ క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. ఎక్కడైతే మీరు ఏం సెర్చ్ చేస్తారంటే చిక్కీ అని సెర్చ్ చేయండి. ఇంకోండి, చిక్కీ ఫర్ పీసీ వచ్చేసింది. ఇక్కడ వస్తుంది కదా స్టార్టింగ్లోనే, చిక్కీ ప్లే పీసీ గేమ్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని. దానిపై క్లిక్ చేయండి. కొద్దిగా లోడింగ్ అవుతుంది అది రావడానికి, ఏం పర్లేదు. ఇంకోండి చూడొచ్చు, నా అకౌంట్లోనైతే 523 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 523 కాయిన్స్ అయితే వచ్చాయి. మీకు ఈ కాయిన్స్ ఉంటేనే మీరు గేమ్స్ ఆడడానికి అవుతుంది. ముందుగా మీరైతే మీ ఫోన్లోని ఈ చిక్కీ అనే అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత అందులోకి వెళ్ళండి. అది రోజు డైలీ టాస్క్స్ అవి ఇస్తుంది. అవి కంప్లీట్ చేసి మీరు టాస్క్ సంపాదించవచ్చు అంటే మనీ. అలా నా దగ్గర చూడొచ్చు, మీరు 523 కాయిన్స్ అయితే సంపాదించాను నేను 1 వీక్ నుంచి. 1 వీక్లో 500 అంటే 2 వీక్స్ కష్టపడితే 1000 కాయిన్స్ వచ్చేస్తాయి. 1 మినిట్ ఆడడానికి ఓన్లీ 3 కాయిన్స్ ఉంటే చాలు. నేనైతే ఇప్పుడు GTA 5 ఆడదాం అనుకుంటున్నాను. GTA 5 ఆడాలంటే దానిపై సింపుల్గా క్లిక్ చేయండి. దగ్గర కాయిన్స్ ఉంటే ప్లే. ఇంకోండి, ఇక్కడైతే ఉన్న 89 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 స్పీడ్ కార్డ్స్ ఉండాలి. నా దగ్గర స్పీడ్ కార్డ్స్ ఉంటే మీరు బేగా వెళ్ళిపోవచ్చు గ్యాస్. నేనైతే వాడేస్తాను స్పీడ్ కార్డ్స్. అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మనుషులు అయితే లోడింగ్ అవుతుండ్రు. స్పీడ్ కార్డ్ ఉపయోగించాక అంత వే వచ్చేది గ్యాస్. కాసేపు వెయిట్ చేయాలి. మీరు మొబైల్లో కూడా ఆడొచ్చు గ్యాస్ ఈ చిక్కీలు. తర్వాత మీరు ఎంటర్ ఇమీడియట్లీ ఒక 30 సెకండ్స్లో కొట్టాలి. కాసేపు లోడింగ్ అవుతుంది మళ్ళీ. లోడింగ్ అయ్యే వరకు మీరు ఉంచండి. ఇక్కడ మీకు ఎలా చూపిస్తుంది ఈ ఆప్షన్స్ అన్నీనా, మీరు ఎంతసేపు ఆడచ్చు. నేనైతే 2 hours 54 minutes అంటే 3 hours ఆడచ్చు. అండ్ గ్రాఫిక్ క్వాలిటీ అయితే SD నొక్కాలంట. ఫుల్ స్క్రీన్ సింబల్. ఆ తర్వాత రీస్టార్ట్ గేమ్ కొడితే ఇది రీస్టార్ట్ అయిపోద్ది. రిటర్న్ హోమ్ వెళ్ళాలంటే అదా. ఓహో, అర్థమైంది. ఇప్పుడు మీరు గేమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మీరైతే ఒక క్లిక్ చేయండి చాలు, గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోద్ది. తర్వాత ESC నొక్కారనుకోండి, డైరెక్ట్గా మీకైతే మీరు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు ఈ చిక్కీలోంచి. ఫోన్లో అయితే ESC అవి చూపించదు. ఇక్కడైతే మీరు కన్ఫర్మ్ కొట్టాలి. ఆ తర్వాత మీరైతే గేమ్లోకి ఎంటర్ అవ్వాలంటే, గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే క్విక్. తర్వాత సెట్టింగ్స్, స్టోరీ మోడ్. నేనైతే స్టోరీ మోడ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు మీ కీబోర్డ్లో ఉండే దీన్ని ప్రెస్ చేయాలి. ఇవ్వండి, ఈ సైడ్ చూపించేది చేస్తేనేమో ఇక్కడ ఇక్కడ చూపించవచ్చు. క్విక్ దగ్గర వైట్గా వచ్చింది. దాన్ని మీరు ఇంకోసారి ప్రెస్ చేశారంటే ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ పైకి వెళ్ళింది. తర్వాత స్టోరీ మోడ్ పై వెళ్ళింది. అప్పుడు ఎంటర్ నొక్కాలి. అయితే స్టోరింగ్ అవుతుంది, లోడింగ్. ఎలా అయితే గేమ్లోకి ఎంటర్ అవుతుంది. మీకు వైఫై కానీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు గ్యారంటీ ఎంటర్ అవుతుంది. ఒకవేళ మీకు గేమ్లోకి ఎంటర్ కాలేదు అంటే ఇదే మీ దగ్గర వైఫై తక్కువ ఉందని. మన ట్రవర్ గారు అయితే వస్తారు, బోడిగుండు. అండ్ మీరు మొబైల్లో ఆడాలంటే నేను చెప్పిన కంట్రోల్సే గైస్. ఇటుపక్క చూపించే సింబల్స్ ఉంటాయి కదా, వాటిపై నొక్కే నేను చెప్పినట్టు ఆ స్టోరీ మోడ్ పైకి వెళ్ళి నొక్కండి. నొక్కితే అది కూడా ఇలాగే కింద లోడింగ్ స్టోరీ మోడ్. ఇంకోటి నాకైతే గేమ్ ఆన్ అయిపోయింది. బాబా ఏమున్నాయి గ్రాఫిక్స్. ఇందులో మొబైల్లో అయితే నొక్కితే స్కిప్ అయిపోద్ది గైస్ ఇటు సోదంతనా. కానీ ఇది పీసీ కదా, ఇందులో కంట్రోల్స్ మనకు ఎక్కువగా తెలియవు కదా. నాకైతే తెలిసినవి W నొక్కితే ముందుకెళ్తాడు, F నొక్కితే కార్ ఎక్కుతాడు,
ఇంకా ఎంటర్ నొక్కినా సరే కారు ఎక్కుతాడు. ఈ మౌస్ అయితే అటు ఇటు తిప్పడానికి. ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ వియో ఏదో నొక్కితే పరిగెడతాడు. ఎక్స్ నొక్కితేనేమో పరిగెడతాడు. ఇంకా చాలా ఉంటాయి గైస్ కంట్రోల్స్. అవన్నీ మీకు కంట్రోల్స్ తెలియాలనుకోండి, మీరు మళ్ళీ ఈఎస్సీ అయితే ప్రెస్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఎలా వచ్చింది కదా, మళ్ళీ ప్రెస్ ఈఎస్టీ ఇంకోండి. మళ్ళీనా మీ మౌస్లోనేమో సెట్టింగ్స్ పైకి వెళ్దాము. మీకు కంట్రోల్స్ అవి తెలియాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈఎస్సీ నొక్కండి. ఎలా వస్తుంది కదా, మళ్ళీ నొక్కండి. నొక్కుతూనే ఉండండి వెళ్ళి వరకునా చెప్తుంది అది. అలా నొక్కుతున్నారంటే మీకు అందులోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక సెట్టింగ్స్ అవి మీరు చూసుకోవచ్చు. అది చూసుకున్న తర్వాత గేమ్ని అయితే నేర్చుకోండి. మీకైతే 2 హ్యాండ్స్ సపోర్ట్ అయితే కావాలి ఇది చేయడానికి. నేనైతే 1 మంత్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు గ్యాస్, ఏమనుకోకండి. ఎందుకంటే మన ఛానల్కి అంతగా రీచ్ లేదు గ్యాస్. ఎంత ఓన్లీ 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడే మొన్న ఇంకా ఒక్కరు పెరిగారు. వీక్కి 1 గ్యాస్. మరేంటి మరి, నేను ఈ కాయిన్స్ లేకుండా ఆడేది కూడా చెప్తాను. మన ఛానల్ కానీ ఒక 5 సబ్స్క్రైబర్స్కి వెళ్తే, ఇప్పుడైతే 3 సబ్స్క్రైబర్స్లో ఉన్నారు. ఇంకా బాయ్ గ్యాస్.